హాయ్ అండి, అందరికి నమస్కారం. మాకు సుప్రభాత సేవకి దర్శనానికి టికెట్లు వచ్చినాయండి లక్కీ డిపోలో. ఇంకా సుప్రభాత సేవకి లక్కీ డిపో వచ్చిందని చెప్పాను కదండి. ఇంకా మాకు నిన్న సుప్రభాత సేవ దర్శనం జరిగింది. సుప్రభాత సేవలో స్వామిని ఎలా దర్శించుకున్నాం, అసలు మొదటి గడప దర్శనం నిజంగానే మొదటి గడప దర్శనం చేసుకుంటున్నామా, లేకపోతే కొంతమంది మొదటి గడప దర్శనం ఏం చెయ్యరు, మామూలుగానే మనం చూసినట్టు నార్మల్గానే స్వామివారిని చూపించి పంపించేస్తారు అని అంటున్నారు. అలాగని పంపించేస్తున్నారా, లేకపోతే మొదటగా వెళ్ళిన వాళ్ళని బంగారు వాకిట్లో ఉంచేస్తారంట, చివరికి వెళ్ళిన వాళ్ళని వెండి వాకిట్లోనే నిలబడతారు. వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకోరు. మొదటి గడప దర్శనం ఎవరి ముందు వెళ్తే వాళ్ళకి ముందుగా దర్శనం దొరికిద్ది అని అంటున్నారు. అందుకని వాళ్ళకు ఉన్న డౌట్లన్నీ ఈ వీడియోతోటి మొత్తం క్లియర్ అయిపోతాయి. వీడియోని పూర్తిగా చూడండి అండి. దర్శనం ఎలా జరిగింది, ఎంత బాగా జరిగిందో మీకు వివరంగా చెప్తాను. ముందుగా మేము కొంతమంది అన్నారు, ముందుగానే వెళితే బంగారు వాకిట్లో స్వామిని స్వయంగా చూసుకునే అదృష్టం ఉంటుంది, మొదటి గడపకు పంపిస్తారు నారని. ఇంకా మేము 11ంటికే రెడీ అయిపోయి 11ంటికల్లా ఇంకా సుప్రభాతం వాళ్ళను లోపలికి పంపించే ప్లేస్కి మేము వెళ్ళాము. మేము 11ంటికల్లా వెళ్ళాం కదా, పిల్లలతోటి మొదటి గడప దర్శనం చేసుకుందాము అందరూ చెప్తున్నారు కదా, ముందే వెళ్తేనే బంగారు వాకిల్లో కూర్చొని చూడొచ్చు స్వామివారిని అని అన్నారని ఇంకా మేము వెళ్ళాము. కానీ 11ంటికి వెళ్తే వాళ్ళు 12:30కే లోపలికి పంపించారు. లోపలికంటే మా లోపలికి కాదు, 12:30కే ఒక గేట్ తీసారు. అక్కడ నుంచున్నాము. మళ్ళీ 12:30కే ఆపేసాక మళ్ళీ 1 గంటకే మళ్ళీ లోపలికి పంపించారు. గేట్ తీసి తాళం తీసి 1 గంట లోపలికి పంపించాక 1 గంటన్నర దాకా అక్కడే నుంచుని ఉన్నాము. 1 గంటన్నరకి మా తర్వాత సేవ వచ్చిన తర్వాత మనకు వచ్చిన దాన్ని మనం టికెట్స్ని కాపీ తీసుకోవాలి. ఆ కాపీని స్వామి వాళ్ళకి చూపిస్తే లోపలికి పంపిస్తారు. ఇంకా వాళ్ళు లోపలికి పంపించారు 1:30కి లోపలికి పంపించాక 1:50 కల్లా మేము రూమ్స్లో అప్పట్లో రూమ్స్లో పెట్టేసేవారు కదండి, రూమ్స్లో పెట్టేసి తాళం వేసేవారు కదండి, ఒక్కొక్క రూమ్ వదులుతారు కదండి, అలా రూమ్స్లోకి తీసుకెళ్ళి వదిలేరు. ఆ రూమ్స్లో మేము ఇంకా 1:50 నుంచి 2:30 దాకా ఆ రూమ్లోనే ఉన్నాము. 2:30 దాకా ఆ రూమ్లోనే నుంచుంటాము. కొంతమంది అయితే కూర్చుంటారు. తర్వాత 2:30 కల్లా ఇంకా లోపలికి పంపించారు బంగారు వాకిలి లోపలికి. కొంతమంది అయితే ముందు వెళ్ళినారు, బంగారు వాకిల్లో ఉన్నారు. కొంతమంది అయితే వెండి వాకిల్లో ఉన్నారు. కానీ జనం అయితే కొంతమంది ఉన్నా కానీ జనం రాసుకుపోయి అంటుకుపోయారు. పిల్లలు అయితే గాలాడక ఏడ్చేసేసారు. ఇంకా స్వామివారి సుప్రభాతం అయ్యేదాకా 3 నుంచి 3:30 వరకు సుప్రభాత మొదలుపెట్టారు. స్వామివారికి కటన్ వేసేసి సుప్రభాతం మొదలుపెట్టారు. సుప్రభాతం అయ్యేదాకాను కటన్ తీయలేదు. తర్వాత సుప్రభాతం అయిన తర్వాత మేము బంగారు వాకిలికి లెఫ్ట్ సైడ్ వచ్చాం కదా, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి డోర్ ఓపెన్ చేసి రైట్ సైడ్ నుంచి ఒక్కొక్కరిని మొదటి గడప దర్శనానికి తీసుకుని వెళ్ళారు. ఇంకా అందరూ కూడా మొదటి గడప దర్శనం చేసుకున్నారు. మా బాబు అయితే మొదటి గడప దర్శనంలో స్వామివారిని వర్ణించాడు. స్వామి ఎలా ఉన్నారు ఏంటి, మొదటి గడప దర్శనం అందరికీ బాగా జరిగింది. ఇంకా వీడియోలు ఉన్నాయి, ఇంకా చెప్తాను వినండి.